not an analysis, rather an interpretation of his choreographies. ఆయన కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు రాధాకృష్ణ అనే ఒక డ్రామాలో రాధా క్యారెక్టర్ని చేశారు. అయితే అది ఆయన ఫస్ట్ కొరియోగ్రఫీ చేసిన అంశము అని అర్ధశతాబ్ది ఆంధ్రనాట్యం అనే పుస్తకంలో రాశారు. The second ballet he choreographed was The Temple Bells, based on the story of a Devanarti. It was composed by a clarinet artist, Rock Joseph అనే ఆయన మ్యూజిక్ కంపోజిషన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 30 ఇన్స్ట్రుమెంటలిస్ట్ దాన్ని సపోర్ట్ చేశారు. చేసి అది ఒక అద్భుతమైన ప్రదర్శనలాగా వాళ్ళు అక్కడ నాగ్పూర్లో ఉన్నప్పుడు ప్రదర్శించారు. ఈ డాన్స్ డ్రామాలో చేసిన కొన్ని కాంపోజిషన్స్ అవన్నీ మనం రీకన్స్ట్రక్షన్ ఆఫ్ పేరిణిలో కానీ ఆంధ్రనాట్యంలో కానీ చూస్తాం. అయితే దాని తర్వాత అక్కడి భండార్ రాజువారు ఎల్లోరా స్వప్నం నర్తన శివుడు అనే కాన్సెప్ట్ మీద చేయమని చెప్పారు నటరాజ రామకృష్ణ గారు. అయితే ఆ ఎల్లోరా స్కల్ప్చర్స్ నుంచి ఇన్స్పైర్ అయిన ఆయన ఈ కొరియోగ్రఫిక్ వర్క్ దాంట్లో సంధ్యాతాండవం అనే అంశాన్ని కూడా ప్రదర్శించారు. సో ఆ సంధ్యాతాండవము ఇప్పుడు ఈ పేరుని రిపర్టోర్లో మనం ఇంక్లూడ్ చేసాం. అయితే ఈ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ దీస్ డాన్స్ డ్రామాస్ ఇన్ నాగ్పూర్ ఆయన తెలుగు ల్యాండ్కి వచ్చేసారు. సో ఆఫ్టర్ కమింగ్ టు ద తెలుగు ల్యాండ్ హీ వర్క్ ఇన్ ఏరియాస్ ఆఫ్ నెల్లూరు అండ్ గుంటూరు. ఆ టైంలో ఉమారామారావు గారికి అలాగే సుమతి కౌశల్ గారికి ఆయన నృత్య శిక్షణ ఇచ్చారు. అలాంటి టైంలో కొన్ని సోలో ఐటమ్స్ చేయించారు. దాంట్లో ప్రముఖంగా నీలమేఘ శరీర తరంగము, అలాగే శ్యామశాస్త్రి గారి కృతి నిత్య కళ్యాణి నిగమాంత సంచారిణి అండ్ వనజాక్షిరోవర్ణం నేర్పించారు. వనజాక్షిరోవర్ణం ఆయన శిష్యులే చేస్తారు అని ఆయనే పేర్కొన్నారు పొద్దున్న ఏవిలో మీరు చూసినట్లయితే. అలాగే కిన్నెరసాని అనే ఒక నృత్య నాటికని కూడా ఉమారామారావు గారికి అలాగే సుమతి కౌశల్ గారికి నేర్పించి ప్రదర్శింపచేశారు. అది వైజాగ్లో జరిగింది ప్రదర్శన. సబ్సిక్వెంట్లీ ఇన్ ది ఇయర్ 1955 నృత్యనికేతన్ అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ని ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేసి అక్కడ ఫస్ట్ వెంకటేశ్వర కళ్యాణం అనే నృత్య నాటికని ఆయన ప్రదర్శించారు. ఇక్కడ ఒక విషయం నాకు కళాకృష్ణ గారు చెప్తున్న విషయం, తెలుగు ప్రాంతంలో నృత్య నాటికల్ని మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. సో ఈ వెంకటేశ్వర కళ్యాణం గురించి పొద్దున అనురాధ మ్యామ్ కూడా మనకి వివరించారు. అంటే అలా డ్రేప్స్ అన్నీ పద్మావతి ఎంట్రీ అప్పుడు డ్రేప్స్ వేశారు, అదంతా దాని గురించి వివరించారు. అయితే ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక అంశంగా ఋతువర్ణన గురించి కూడా ఆయన ఇంక్లూడ్ చేశారు ఈ కొరియోగ్రఫీలో. దాంట్లో వర్ష ఋతువుకి సంబంధించి ఓ మయూర ఆడవో అనే ఒక పాటని కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ కొరియోగ్రఫీలో నెమలులు ఎలా అయితే ఆడతాయో ఆ వాన పడుతున్నప్పుడు the sounds of the rain and the happiness one feels, one experiences during the rain అనేది ఆ కొరియోగ్రఫీలో మనం చూడొచ్చు. సో ద సేమ్ బ్యాలే వెంకటేశ్వర కళ్యాణం బాలాజీ అనే టైటిల్తో నార్త్ ఇండియన్ ఆడియన్సెస్ కోసం ప్రదర్శించారు. సబ్సిక్వెంట్లీ అండ్ ఇన్ ది ఇయర్ 1960 కుమార సంభవం అనే కాళిదాసు విరచిత కావ్యాన్ని ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఈ వర్క్ కోసం ఆయనతో పాటు వాళ్ళ శిష్యులు కూడా 1.5 years సంస్కృత శ్లోకాలు నేర్చుకున్నారు. ఈ 1.5 years తర్వాత 1963లో కుమార సంభవాన్ని కాళిదాసు సమారోహ్ ఉజ్జయినిలో జరుగుతుంది. అక్కడ ప్రదర్శించి గోల్డెన్ కలశంని అందుకున్నారు. అలాగే ఆల్రౌండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందుకున్నారు.
ఈ డాన్స్ డ్రామా ఎంట్రీ ఎలా ఉంటుందంటే పార్వతీ జననం, హిమవంతుడికి అలాగే మేనకకి పార్వతీ జననం, అలాగే తను దినదినం ఎలా పెరిగింది అనే అంశం మీద ఉంటుంది. ఈ కొరియోగ్రఫీ ఏంటంటే 45 అలంకార విన్యాసాలతో పాటు రాగతాళ మాలికలు ఈ కొరియోగ్రఫీ అనేది చేశారు. ఈ కొరియోగ్రఫీలో ఆయన సింగిల్ లైన్ పల్లవి, ఒక శ్లోకం, దినే దినేశ పరివర్ధమాన లబ్ధోదయాచాంద్ర మాసీవరేఖ పుపోష లావణ్య మయాన్ విశేష జోస్రాంతరాళీవ కళాంతరాన్ని, ఈ లైన్స్ని ఆయన అంగాంగ వర్ణన పార్వతీదేవి అంగాంగ వర్ణనని ప్రకృతి వర్ణనతో యాజ్ అ కంపారిజన్ ఆయన చేశారు. సో ఫస్ట్ టోటల్ ప్రతిపదార్థ అభినయం శ్లోకానికి చేసిన తర్వాత స్వరాల ఇంటర్వ్యూస్ మనం చూస్తాం. సో ఆ స్వరాలు కూడా ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీకి ఆయన ఒక్కొక్క రాగాన్ని ఎంపిక చేసుకొని కొరియోగ్రఫీ చేశారు. దీన్ని ఒక చిన్న డెమో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. అయితే ఇందాక చెప్పినట్టు మొదట భైరవి రాగంలో పార్వతీదేవి ఎలా దినదినము ఎలా అయితే పెరిగింది అన్నది భైరవి రాగంలో చూపిస్తారు. నెక్స్ట్ రాగం వసంతలో స్వరం ప్రదర్శించినాక జుట్టు, అలాగే తన జడ, అలాగే తన ఫోర్ హెడ్ అండ్ ఐబ్రోస్. అయితే తన జడను పాము జడతో కంపేర్ చేసి ప్రదర్శించారు. ఫోర్ హెడ్ని
చంద్రుడితో, అలాగే ఐబ్రోస్ని విల్లుతో. ద నెక్స్ట్ స్వరం కేదారగౌడ రాగంలో మిశ్ర చాప్ తాళంలో ఉంటుంది. సో ఆ స్వరం ప్రదర్శన తర్వాత కళ్ళు, అలాగే తన చూపులు జింకలాగా ఎలా తను అంత యాక్టివ్గా ఉంది అని, అలాగే తన నోస్ సంపంగి పువ్వులాగా, అలాగే తన చెంపలు చాలా అందంగా ఉన్నాయి అని. అలాగే థర్డ్ స్వరం వచ్చేసరికి మోహన రాగంలో పెదాలు, పళ్ళు, తన స్మైల్ ఎంత వెన్నెలను వెదజల్లుతున్నంత హాయిగా నవ్వుతోంది అని, అలాగే తన చెవులు శ్రీకారంలో ఉన్నాయి అని. ఫోర్త్ స్వరం నేను చూపించాను, మెడ, చేతులు, అలాగే వక్షస్థలము, అలాగే నడుముని సింహం నడుముతో కంపేర్ చేసి ఆయన కొరియోగ్రఫీ చేశారు. చివరిగా ఫిఫ్త్ స్వరం తర్వాత ఆయన పార్వతీదేవి థైస్, ద పార్ట్ ఫ్రమ్ ద కాఫ్ మజిల్ టు ద యాంకిల్ అండ్ దెన్ ద ఫీట్, అండ్ తర్వాత మొత్తం అందంగా తను అలా వెళ్తోంది అన్నట్టు చూపిస్తారు. ఇది బ్రీఫ్గా తను ఆయన చేసిన కొరియోగ్రఫీ కుమార సంభవంలో. అయితే ఈ కుమార సంభవంలోనే ఇంట్రెస్టింగ్గా ఆయన ఒక రతి మన్మథ విలాస నృత్యం అని కూడా కొరియోగ్రఫీ చేశారు. దాంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఒక దరువుని కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే కుమార సంభవం వచ్చేసి టోటలీ సంస్కృత్ వర్క్, అందులో ఆయన ఇలాంటి ఇంక్లూషన్స్ కూడా చేశారు. రామచిలుక నాతో కోరేనే ఓ అమ్మలారా అనే కాంపోజిషన్ని ఈ సీక్వెన్స్లో ఆయన ఇంక్లూడ్ చేశారు. సో నెక్స్ట్ ఈ డాన్స్ డ్రామాస్ వచ్చేసి దీస్ వర్ బిఫోర్ ద రివైవల్ ఆఫ్ ఆంధ్రనాట్యం అండ్ పేరింగ్. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆంధ్రనాట్యం పునరుద్ధరణ ఆయన చేపట్టిన తర్వాత ఈ డాన్స్ బ్యాలెస్ అవన్నీ కూడా తక్కువగా ప్రదర్శించారు. ఈ రోజు అయితే వాటి గురించి పెద్దగా ఎవరికి కూడా తెలియదు. సో ఆంధ్రనాట్యంకి వచ్చేసరికి ఆయన ట్రెడిషనల్ ఐటమ్స్ అయిన అలరింపు, కౌతం వీటిని ఎలా డిజైన్ చేశారు అంటే పంచభూతాలు, పంచాక్షరి మంత్రము, పంచప్రాణాలు ఈ కాన్సెప్ట్తో అలరింపుని ఖండగతిలో ఆయన కొరియోగ్రఫీ చేశారు. అలాగే కౌతం వచ్చేసి 5 అంగాల కౌతం లాగా డిజైన్ చేశారు. ఈ కౌతం 5 అంగాలు సూలు విన్యాసం, తత్కారం, తహనం, కౌతం, జతి. సూలు విన్యాసం వచ్చేసి ద నెక్ మూమెంట్, అంటే దీపం ఎంత డెలికేట్ స్వింగింగ్ ఆఫ్ ద ఒక దీపం ఎలా అయితే డెలికేట్గా స్వింగ్ అవుతుందో అట్లాంటి విన్యాసము సూర్య విన్యాసం. తత్కారం అనేది ట శబ్దంతో మొదలయ్యి అదే ట శబ్దం రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట ఆ జతి మొత్తంలో. తహనం వచ్చేసి మృదంగ శబ్దాలని వీణ పైన మీటితే ఎలాంటి ప్రకంపనలు కలుగుతాయో అవి తహన జతిలో మనకు కనిపిస్తాయి. వినాయక కౌతంని అయితే కూచిపూడి వాళ్ళు, భరతనాట్యం వాళ్ళు కూడా కౌతాలు ప్రదర్శిస్తారు. అయితే ఆంధ్రనాట్యానికి వచ్చేసరికి శుద్ధ నృత్యాంశంగా మనం వినాయక కౌతాన్ని చూడవచ్చు. ఇప్పుడు కూచిపూడిలో దానికి నృత్యాభినయం అనేది చేస్తారు. అలాగే ఇప్పుడు ఆంధ్రనాట్యానికి వచ్చేసి టోటల్గా మనకి అక్కడ లిరికల్ ఇది ఉన్నప్పుడు కూడా శుద్ధ నృత్యమే ప్రదర్శింపబడుతుంది. దీని వినాయక తాళంలో ఆయన ఇది ఒక అపురూప తాళం, 72 అక్షరాలతో ఉంటుంది. రెండు మాత్రలతో కూడిన వినాయక తాళంలో దీన్ని కూర్చారు.
నెక్స్ట్ కైవారం. కైవారాలు కూడా కౌతాలతో సిమిలర్గా ఉంటాయి. అయితే కైవారాలలో మనకి డెవోషన్ అని ఆ ఎమోషన్ మనకి ఎక్కువ కనపడుతుంది. దీనికి నృత్యాభినయం కూడా చేసే స్కోప్ ఉంటుంది. అయితే ఇందులో పర్టికులర్లీ ఆయన శివ కైవారం తీసుకున్నట్లయితే అది బ్రహ్మతాళంలో మొదలయ్యి రూపక తాళంలో కొనసాగుతుంది. దాంట్లో మొదటి కైవారంగా గంగాధరవరతుంగా వృషభతురంగా మదన విభంగ నటన భుజంగా ఏకాంగలింగ పరా. ఈ గంగా తరంగాలను ఆయన వెనువెంటనే వచ్చే జతిలో ఎలా సమకూర్చారు అనేది నేను ఒక చిన్న వీడియోలో చూపిస్తాను. So for this composition in Rupa అంటే తా రి ది తై అన్నారు. జనరల్గా తా రి ది తై తా రి తయ్య అనొచ్చు. కానీ ఆ మౌంటైన్స్ని డిపిక్ట్ చేస్తూ అక్కడి నుంచి వాటర్ ఎలా ఫ్లో అవుతుంది అని చూపించడం కోసం అక్కడ సౌండ్ ఉన్న ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. తారి ది తై తారి తయ్య అంటే ఒక స్ట్రీమ్ లాగా ఫ్లో అవుతుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. దీని తర్వాత మనకి ఆంధ్రనాట్యంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోజిషన్ మనం ప్రదర్శించేది ఆధ్యాత్మ రామాయణ కీర్తన. దీన్ని పూర్వం సైదే మాణిక్యమ్మ గారు లాస్యాభినయ పద్ధతిలో కూర్చుని అధ్యయనం చేశారు. దీనికి జతులు సమకూర్చి అంటే చరణాల మధ్యలో జతులు సమకూర్చి అలాగే ఆంగికాభినయాన్ని హస్తాభినయాన్ని కూడా జోడించి నటరాజ రామకృష్ణ గారు ఒక డిఫరెంట్ రీకన్స్ట్రక్షన్ అనేది ట్రై చేశారు. దీనికి ఎగ్జాంపుల్ లాగా నేను వినీలవేణి సీతా స్వయంవరం ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటున్నాను. దాంట్లో చరణం రంగత భంగ తరంగ గంగను పొంగుచు దాటి విదేహ రాజపురి అని ఉంటుంది. అయితే ఆ చరణం స్టార్టింగ్కి ముందర మనం జతి ప్రదర్శించినట్లయితే తథి తరిత చెడు తరిత చెడు అంటే ఆ స్వింగ్ ఉంది. రంగత భంగ తరంగ గంగ అంటే ఆ వాటర్ ఫ్లోని విశ్వామిత్రులతో కలిసి రాముడు లక్ష్మణుడు ఎలా దాటారు అన్నది ఆ జతి రూపంలో కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ నవజనార్దనానికి వచ్చేసరికి ఆయన ఆట భాగవత ట్రెడిషన్ నుంచి మోస్ట్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ తీసుకొని కొన్ని జతులు కచేరీ పద్ధతుల నుంచి తీసుకొని కాంపోజ్ చేసినప్పటికీ ఆయన డిఫరెంట్ కాంపోజిషన్ ఏంటంటే కంధార్థం అనేది గతిలో చేశారన్నమాట. సో అది మిశ్ర షాపులో కమల జనేత్రి వెన్నునీకే విలదీ రాత్రి అనేది మనం చూడొచ్చు. అలాగే గతి ప్రస్తారాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఓయమ్మలారా అడుగో చంద్రుడు ఉదయం
ఓ ఎక్కడారడుగో నేతాళలే అడుగో అని సాగినాక గతి ఎలా మారుతుందంటే అడుగోనే చంద్రుడు ఉదయం బాయిని అడుగోనే చంద్రుడు ఉదయం బాయిని అని సాగుతుంది. అలాగే ఒక ద్రుపదం కూడా తీసుకుని ఆయన కొరియోగ్రఫీ చేసి ఉమారామారావు గారికి నేర్పించారని కళాకృష్ణ గారు చెప్పారు. అయితే అది డిఫరెంట్ గతీస్లో ఆయన కొరియోగ్రఫీ చేశారు. శ్రీరాజగోపాల శ్రితకీర్తిజాల కారుణ్య గుణశీల కళ్యాణలోల. ఇదే ఇప్పుడు మిశ్రంలోకి వచ్చేసరికి శ్రీ కక్కటిని శ్రీరాజగోపాల చిరకీర్తిజాల కారుణ్య గుణశీల కళ్యాణలోల. శిష్య పరంపరలో భాగంగా ఉమారామారావు గారు అలేఖ్య గారికి నేర్పించాలని కళాకృష్ణ గారు ఇప్పుడే తెలియజేస్తారు. So, the revival story of Andhra Natyam and even Perni holds significance as the repertoire was gradually developed by Nataraj Ramakrishna Garu from various primary sources to be shaped into the dance tradition that we see today on stage. Nataraj Ramakrishna Garu had a keen eye for the aesthetics, and his mastery of dance and its allied subjects was reflected in all the choreographies, and it is seen globally in today's Andhra Natyam and Perni presentations. I pay my humble homage to Guru Nataraj Ramakrishna, and I am grateful to be a part of his esteemed legacy. Through both scholarly inquiry and my performances, I strive to contribute to the continuation and evolution of these art forms for the benefit of the future generations. I would like to thank Telangana Sangeet Natak Academy Chairperson, Professor Alekhya Punjala Garu, for providing this opportunity to put forward my interpretations about the choreographies of Dr. Nataraj Ramakrishna Garu. Thank you so much.